సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి సంఘ సభ్యులందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠ్యాంశము గద్దింపు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో, మీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో నిలవబడి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించడానికి తండ్రి, ఎన్నిక లేని నన్ను తండ్రి ఎన్నుకొని అయ్యా మీ సన్నిధానంలో నన్ను నిలవబెట్టారయ్యా. ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా విత్తబోతున్న వాక్యాన్ని తండ్రి 60 100 తండ్రి ఫలింపజేయండి దేవా. అయా తండ్రి, వాక్యాన్ని బట్టి వినువారులా కాకుండా మా హృదయం అనే పలకల మీద తండ్రి వ్రాసుకొని దివారాత్రంలో వాటిని ధ్యానించే వారిగా అటు కృపను శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయా వాక్యాన్ని విని తండ్రి వాక్యానుసారంగా మా జీవితంలో నీతి మార్గంలో నడిచే శక్తిని తండ్రి మా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటూ ఏర్పాటు చేయమని గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానేను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన పాఠ్య భాగము గద్దింపు. మనము దేవుని ఎరిగిన వారము, దేవుని వాక్యము ఎరిగిన వారము, దేవుని వాక్యములో ఉన్న గద్దింపును ఎరిగిన వారము. మనం ఈ లోకంలో బ్రతికితే దేవుని గద్దింపుని మనము విడిచిపెట్టిన వారంగా మనము ఉంటున్నాం. మనం ఈరోజు మరి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండి లోకంలో బ్రతికితే దేవుడు వాక్యం ద్వారా మనని గద్దించే వారిగా మనము ఉంటున్నాం. మరి దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు మనం వాటిని గ్రహిస్తున్నామా లేదా అనేది మన ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. ఈరోజు వాక్యంలో మరి మనం చూసుకుంటే సొలొమోను రాజు గురించి మనం మాట్లాడుకుందాం. మరి 1 రాజుల గ్రంథము మరి 3వ అధ్యాయము 1వ వచనంలో మరి ఇలాగూ రాయబడి ఉన్నది. తర్వాత సొలొమోను ఐగుప్తి రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. మరి సొలొమోను రాజు చిన్నతనంలోనే మరి రాజుగా ఎన్నుకోబడ్డాడు. మరి దేవునికి ప్రార్థన చేసి తనకి జ్ఞానము కావాలని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించి తనకి జ్ఞానంతో పాటు సర్వ సంపదలని అనుగ్రహించి ఉన్నాడు. మరి సొలొమోను మరి ఎన్నో సామెతలను, ప్రసంగి గ్రంథం మరి ఎన్నోగా రాసిన మరి సొలొమోను మరి తన జీవితంలో దారి తప్పిపోయేవాడిగా మనము చూస్తున్నాం. మరి సొలొమోను రాజు మరి ఐగుప్తి రాజు కుమార్తెని పెళ్లి చేసుకోవటం అది చాలా దేవునికి విరుద్ధమైనది. మనం నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక లేవి వంశస్థుడు లేవి కుమార్తెని పెళ్లి చేసుకోవటం మనము చూస్తున్నాం. మరి ఒక లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. మరి ఇక్కడ సొలొమోను రాజు అయితే మరి ఐగుప్తి రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవటం, ఐగుప్తి అంటే లోకము, మరి లోకములోనికి వెళ్ళిపోయిన సొలొమోను రాజుని దేవుడు గద్దించగా సొలొమోను రాజు వినలేదు. మరి ఐగుప్తి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటే మరి ఐగుప్తిలో ఉన్న ఆ సాంప్రదాయాలు, ఆ ఆచారాలు, ఆ కట్టడాలన్నీ కూడా మరి సొలొమోను రాజు రాజ్యములోనికి మరి వచ్చేసినాయి. మరి సొలొమోను రాజు మరి మరి ఐగుప్తి రాజు కుమార్తెని పెళ్లి చేసుకోవటమే కాదు, మరి ఆయన వారితో పాటు తెచ్చుకున్న ఆ దేవతా విగ్రహాల్ని కూడా పూజించడం మనం చూస్తున్నాం. ఇక్కడ 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయాను. ఇక్కడ దేవుడు సొలొమోనుని గద్దించడం మనం చూస్తున్నాం. నువ్వు ఐగుప్తి విగ్రహాలని, ఇతర దేవతల విగ్రహాలని నువ్వు ఆరాధిస్తున్నావు అని దేవుడు గద్దించినప్పుడు సొలొమోను రాజు మరి విననొల్లకపోయాను దేవుని మాట, దేవుని గద్దింపును విననొల్లకపోయిన వాడుగా మనము ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుడైతే సొలొమోను రాజుని మరి అక్కడ శిక్షించినట్టు మనం చూడలేదు. సొలొమోను రాజుని మరి వదిలిపెట్టేశాడు. యెరూషలేములో దేవుని యొక్క ఆలయాన్ని కట్టే ఘనతని సొలొమోను రాజుకి ఇస్తే సొలొమోను రాజు అయితే అదే యెరూషలేములో ఐగుప్తి రాజు కుమార్తెను పెళ్లి చేసుకొని అన్య విగ్రహాలని, అన్య దేవతలను తెచ్చి ఆరాధించేవాడిగా మనము చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుని యొక్క గద్దింపుని మరి సొలొమోను రాజు విననొల్లకపోయాడు. దేవుడైతే అతన్ని శిక్షించలేదు.
అతన్ని గద్దించలేదు. అతని మాటని మరి ఏం చేస్తున్నాడంటే దేవుడు మరి సొలొమోను రాజు వినలేదు కాబట్టి మరి సొలొమోను రాజును వదిలిపెట్టేశాడు. ఆ పాపంలోనే వదిలిపెట్టేశాడు. మరి సొలొమోను రాజు అదే పాపంలో చివరి వరకు బ్రతకటం మనం చూస్తున్నాం. అవును, మనం ఒకసారి మన జీవితాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు నిజంగా పాపంలోనే మనం బ్రతుకుతున్నామా? దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుందా? దేవుని యొక్క బోధ మనల్ని గద్దిస్తుందా? మరి ఆ గద్దింపుకు మనం లోనవుతున్నామా? మన పాపాలని ఒప్పుకునే వారిగా మనం ఉంటున్నామా? విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అవును, మన జీవితాలు అయితే మనం చేసే కార్యాలు నీతి కార్యాలుగానే ఉంటున్నాయి. అవి దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా ఉంటున్నాయి. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా మనము నీతి మార్గంలోనే నడుస్తున్నామా? నీతిమంతులుగా మనం బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆయనకి హేయమైన అసహ్యమైన మార్గంలో మనం నడిచేవారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనము ఆ గద్దింపుకు లోబడకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేవారిగా మనము ఉంటున్నాం. అవును, కయీనుని దేవుడు అడిగినప్పుడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన అక్కడ ఒప్పుకొనలేదు. తాను సమర్థించుకునేవాడిగా ఉంటున్నాడు. నేను నా తమ్ముడికి కావలి వాడినా అని చెప్తున్నాడు. ఆ గద్దింపు, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు ఒప్పుకుంటావు అనే ఒక గద్దింపు మాట దేవుడు అక్కడ మరి పలికినప్పుడు నిజంగా కయీను ఒప్పుకున్న వాడైతే దేవుడు క్షమించే దేవుడు ఉన్నాడు. మరి ఈరోజు కయీను అక్కడ ఒప్పుకోనక మరి సమర్థించుకున్నాడు. మరి దేవుడు అక్కడ కయీనుకి అక్కడ మరణ శిక్ష, మరి హేబేల్ని చంపేసినప్పుడు దేవుడు ఉగ్రతకి కయీను కూడా గురి అయ్యి దేవుడు కయీను అక్కడ చంపేయచ్చు. కానీ దేవుడు కయీన్ని చంపకుండా దేశదిమ్మరిగా వదిలిపెట్టేశాడు. మరి ఆయన ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడు, పాపంలోనికి వెళ్ళిపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆ గద్దింపునికి మనం కూడా వినలేకపోతే కయీను వలె ఈ లోకంలో దేశదిమ్మరులుగా మనం ఉండిపోతాం. దేవుని మనం విడిచిపెట్టేస్తాడు. దేవుని సన్నిధానంలో నుండి మనని త్రోసివేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు మనము మన జీవితాన్ని, మన మార్గాల్ని దేవుడి యొక్క బోధలో మనము సరి చేసుకునే వారిగా మనము ఉండాలి. అలాగే చూసుకుంటే మనము సౌలు రాజుని కూడా మనకు చూపిస్తున్నాడు. సౌలు రాజు కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డ రాజు. మరి ఆ రాజు మరి 2 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బ్రతికి మరి మిగిలిన 38 సంవత్సరాలు తనకి ఇష్టమైన మార్గంలో, దేవునికి విరోధమైన మార్గంలో నడిచిన వాడిగా ఉంటున్నాడు. మరి దురాత్మల చేత మరి పీడింపబడిన వాడిగా, దుఃఖింపబడిన వాడిగా మరి ఉంటున్నాడు. ఈరోజు దురాత్మలు సౌలు దగ్గరికి వచ్చినాయి అంటే అతనిలో ఏమీ లేదు. అతని దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని వాక్యం లేదు, అతను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవటం లేదు, పఠించటం లేదు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడుగా లేడు. కాబట్టి సౌలుకి ఏమొచ్చినాయి? దురాత్మలు వచ్చినాయి. వాటిని దేవుడే ఆజ్ఞాపించాడు. మరి దేవుడే వాటిని పంపించాడు సౌలుని బాధ పెట్టడానికి. ఈరోజు మనలో కూడా నిజంగా దేవుని వాక్యం లేకపోతే, దేవుని యొక్క బోధ మనలో, గద్దింపైన బోధ మనలో లేకపోతే మనం కూడా ఈ లోకంలో మరి దురాత్మల చేత మరి మనము శిక్ష పొందేవారుగా మనము ఉంటున్నాం. ఈరోజు సౌలు తను చనిపోవటానికి కూడా దేవుడు మరి ఆజ్ఞ ఇవ్వలేదు. అక్కడ సైనికుడికి నేను బాధ భరించలేను, నన్ను చంపేసంటే సైనికుడు, మీరు అభిషేకింపబడిన వారు, మేము చంపకూడదు అన్నప్పుడు తను ఆత్మహత్య చేసే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు సౌలు రాజుని దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుని చేత ఎన్నుకోబడిన సౌలు రాజే దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవకుండా తనకిష్టమైన మార్గంలో ఈ లోకంలో తనకి ఇష్టడుగా బ్రతికినట్టయితే మరి దేవుడు ఆయన్ని వదిలిపెట్టేశారు. రాజును సైతం వదిలిపెట్టేసిన దేవుడు ఈరోజు మనం ఎంత, మన జీవితాలు ఎంత, మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఇస్కరియోతు యూదాను కూడా మనకి దేవుడు చూపిస్తున్నాడు. అవును, ఇస్కరియోతు యూదాని మరి దేవుడు మరి చెప్పాడు కూడా. మరి చివరి భోజనపు బలలో కూడా ఈరోజు మీలో నన్ను అప్పగింపబడుతున్నాడు అంటే ఎవరు? నేనా ప్రభువా అన్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా నేను కాదు ప్రభువా, నేను కూడా కాదు కదా అని అడిగినప్పుడు నాతో పాటు ఈ పాత్రలో చేయి ఉంచిన వాడే నన్ను అప్పగించబడుతున్నాడు. అది గద్దింపు ఇచ్చినప్పుడు మరి ఇస్కరియోతు యూదా కూడా తాను మరి ఆ గద్దింపుకు లోబడి ఉండాల్సింది, ఆ మాట వినాల్సింది. అయ్యో, అక్కడ పశ్చాత్తాపడాల్సింది
ఉండాల్సింది. నిజంగా పశ్చాత్తాపడినట్టయితే యూదా ఆత్మహత్యకు లోనయ్యేవాడే కాదు. మరి ఈరోజు ఆ గద్దింపుకు లోబడక తను తాను సమర్థించుకున్నాడు, మరి ఆత్మహత్యకు లోనయ్యాడు. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఈ ఆత్మహత్య అనేది ఆయా దురాత్మతో మనకి ఆ దురాత్మ కలుగు చేసిన ఆలోచన అది. మనం ఈరోజు నిజంగా ఈ లోకంలో జీవిస్తున్నామా? ఒకవేళ జీవించిన వారమైతే సౌలును విడిచిపెట్టినట్టు, సొలొమోనును విడిచిపెట్టినట్టు, కయీను విడిచిపెట్టినట్టు, ఇస్కరియోతు యూదాను కూడా విడిచిపెట్టినట్టు దేవుడు ఈరోజు మనల్ని విడిచిపెట్టేస్తాడేమో. అవును, మనం ఈరోజు చాలా మరి భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు ప్రార్థన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించే వారిగా మనం ఉండాలి. అట్టిగా మనం జీవించినట్టయితే నీటి కాలువల వద్ద నాటబడిన చెట్టు వలె మనం ఉంటాము. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? నిజంగా మనం ఇంకొకసారి పరీక్షించుకుందాం. అలాగే హోషేయ గ్రంథంలో మనం చూస్తే హోషేయ గ్రంథము మరి 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వారిని అలాగునే ఉండనిము, వారు ద్రాక్షారసమును చేదాయెను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. ఎఫ్రాయిము అంటే ఇజ్రాయేలు వారు, ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వారు మొరపెట్టగా ఐగుప్తు నుంచి కానాను వరకు నడిపించిన దేవుడు మరి అంతగా ఇష్టంగా వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ ప్రజలు దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడములను మర్చిపోయారు. ఈరోజు ఆ ఎఫ్రాయిము ఇజ్రాయేల్ ప్రజలారా, అయితే మీరు ఎలా ఉంటున్నారంటే మీరు అలాగే ఒళ్ళు తెలియని వారుగా ఉంటున్నారు, మానక వ్యభిచారం చేస్తున్నారు. మీకు ద్రాక్షారసము చేదాయను. ద్రాక్షారసం ఎప్పుడు చేదవుతుంది? అది మద్యముగా మారినప్పుడే చేదవుతుంది. మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈరోజు ఈ ఎఫ్రాయిం ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేనట్టుగా బ్రతుకుతున్నారు. ఇదే హోషేయ ప్రవక్త గారు గ్రంథకర్త 13వ అధ్యాయము మరి 9వ వచనంలో కూడా ఇజ్రాయేలు నీ సహాయకర్తకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. ఈరోజు దేవుడి దగ్గర నుంచి మనకు శిక్ష రావట్లేదు. మన యొక్క ప్రవర్తన ద్వారా, మనము చేసిన పాపాల ద్వారా మనము శిక్ష పొందుతున్న వారిగా మనం ఉంటున్నాం. నీకు నీవే నిర్మూలమవుతున్నావు. నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క మా నడవడిక ద్వారానే మన ఒక ప్రవర్తన ద్వారానే మనం నిర్మూలమవుతున్నాం అని దేవుడు ఇక్కడ మరి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడటం మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? నిజంగా మన ప్రార్థనలు ఇహలోక సంబంధమైన వాటిగా ఉంటున్నాయా? ఇహలోక సంబంధమైన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ఎలా బ్రతకమంటున్నాడు మనని? ఆ రోజు 10 ఆజ్ఞలలో నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు అన్న దేవుడు ఈరోజు మేము వ్యభిచరించటం లేదు కదా, దొంగలించటం లేదు కదా, నరహత్య చేయటం లేదు కదా అని అనుకుంటున్నాం. అయితే ఇవన్నీ మేము చేయట్లేదు కాబట్టి మేము నీతిమంతులమే అని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు సువార్త పాఠాల్లో నీ వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ సహోదర ప్రేమ కలిగి ఉండు, నీ శత్రువుని క్షమించు, నీ శత్రువు గురించి ప్రార్థన చేయి, నీ శత్రువునికి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టు అన్న ఆ యొక్క అంశాలు మనం నిజంగా మరి పాటించే వారిగా మనం ఉంటున్నామా? నిజంగా సహోదర ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? ఇంట్లో ఉన్న సహోదరుని ప్రేమించలేకపోతే కనబడిన ఆ దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం? నిజంగా మన పొరుగు వారిని మనం ప్రేమించలేకపోతే దేవుని నిజంగా మనం ప్రేమించేవారిగా మనం ఉంటున్నామా? శత్రువుల్ని మనం క్షమిస్తున్నామా? శత్రువుల గురించి మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉంటున్నామా? ఇవే కదా దేవుడికి ఇష్టమైన కట్టడి అంటున్నారు. మరి ఇలా ఇష్టమైన కట్టడిలో ఇలాంటి దేవునికి నచ్చిన మార్గంలో మనము నడిచేవారిగా ఉంటున్నామా? ఒకవేళ ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారి, దేవుని మాటని విననొల్లక ఆయన చెయ్యిని విడిచిపెట్టి ఆయన బోధని పెడచెవిన పెట్టిన వారి గురించి దేవుడు సామెతల్లో మరి ఏమని బోధిస్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారో మనం చూస్తే సామెతలు 1వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసుకున్న వారమైతే ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఆయన మాట విననొల్లని ప్రజల్ని జ్ఞానం లేని వారులారా అని ఆయన సంబోధిస్తున్నారు. ఎట్లనగా
మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేస్తూ ఆనందింతురు. జ్ఞానం లేని వారులారా అని దేవుడు మనని సంబోధించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టేశాం, ఆయన బోధన విడిచిపెట్టేశాం, ఆయన వాక్యం చదవటం మర్చిపోయాం, ఆయన మార్గంలో నడవటం మనము ఆగిపోయాం. ఆయన చెయ్యి పట్టుకోకుండా ఆయన చెయ్యిని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నాం. కాబట్టి మా దేవుడు ఏమంటున్నారంటే, జ్ఞానం లేని వారులారా అని. ఎవరైతే దేవుని మార్గంలో వెళ్లకుండా ఉన్నారో వాళ్ళని దేవుడు జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటున్నారు. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, ఎంతమంది ప్రవక్తల ద్వారా మీకు బోధిస్తున్నాను, ఎంతమంది ప్రవక్తలు మీకు చెప్తున్నారు, ఎంతమంది న్యాయాధిపతులు వచ్చారు, మీకు ఎంతమంది చెప్తున్నారు, మీరు మార్గం త్రొట్టిల్లుతున్నారు. ఇదిగో దేవుని మార్గం ఇది, దేవుని బోధ ఇది, దేవునికి ఇష్టమైన మార్గంలో మీరు నడవండి అని నేను ఇంతమంది ప్రవక్తల చేత యాజకుల చేత మీకు బోధన చేస్తుంటే మీరు మార్గాన్ని విడిచేసి మీరు బోధన పెడచెవిన పెట్టి మీకు ఇష్టమైన ఈ లోకమైన మార్గంలో మీరు నడుస్తున్నారు. కాబట్టి మీకు ఏమి లేదు, జ్ఞానం లేదు. అందుకనే నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానంటే, జ్ఞానం లేని వారులారా మీరు ఎంతకాలము జ్ఞానం లేకుండా మీరు ఉంటారు. అలాగే అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు. ఏంటి అపహాసం అంటే ఏంటి అంటే, అపహాసం నవ్వుతాం. నవ్వు అంటే సంతోషంగా ఉన్నప్పుడు. ఎప్పుడు సంతోషంగా ఉంటాము? ఈ లోకంలో సమస్తం మనకి సమకూడినప్పుడు సంతోషంగా ఉంటున్నాం. ఇది లోకరీత్యమైనది. ఈ లోకంలో ఉన్న అల్ప సంతోషం ఇది. అంటే మరి దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఆయనలో, ఆయన మార్గంలో ఆయనకి ఇష్టలుగా బ్రతకటము ఆయనకి ఇష్టం. అది ఈరోజు మనం నిజంగా ఆ సంతోషం కలిగి ఉన్నామా? ఇహలోక సంబంధమైన అల్ప సంతోషం పొందుకొని అపహాసం చేసుకుంటామా? సంతోషంగా నవ్వుకుంటూ బ్రతుకుతున్నామా? నిజమైన సంతోషం ఏది? ఆ దేవునితో కలిసి నడవటం, ఆయన బోధని, ఆయన మార్గంలో మనము నడవటము, ఆయన బోధ వినటము, ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకటం అనేది ఆయనకి ఇష్టము. ఆ మార్గంలో మనం ఉండాలి. కానీ ఇహలోక సంబంధమైన మరి సమస్తాన్ని సమకూర్చుకొని మనం ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, అపహాసకులారా మీరు ఎంతకాలము ఈ లోక సంబంధమైన చూసుకొని ఎంతకాలం మీరు అపహాసం చేస్తూ ఉంటారు. మరి బుద్ధిహీనులారా మీరెన్నారు జ్ఞానమును అసహించుకుందరు. ఏమని అంటున్నారు? జ్ఞానం లేని వారులారా, అపహాసకులారా, బుద్ధిహీనులారా అని దేవుడు ఎంత నీచంగా మనల్ని సంబోధిస్తున్నారు, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంత కోపం వచ్చి ఉంటుంది దేవుడికి మన ప్రవర్తన ద్వారా. ఈరోజు మనని బుద్ధిహీనులారా అంటే మీకు ఎంత బుద్ధి చెప్తున్నా యాజకులని, మరి ప్రవక్తలని, ఇలా న్యాయాధిపతులని, ఇలా ఎంత మంది ద్వారా నేను బుద్ధి చెప్తున్నా కూడా మీరు ఆ బుద్ధిని గైకొనలేకపోతున్నారు, ఆ బుద్ధిని పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు బుద్ధిహీనులు. కాబట్టి దేవుడు ఎట్లా సంబోధిస్తున్నా అంటే, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం చెప్తున్నాను కదా, మీరు జ్ఞానాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు. నా గద్దింపు విని తిరుగుడి. ఏమంటున్నారు? నా గద్దింపు విని తిరుగుడి. ఈరోజు మనము గద్దింపు వినటం లేదు, తిరగటము లేదు. దేవుని యొక్క గద్దింపు విన్నట్టయితే మనలో భయము, భక్తి దేవుని ఎడల మనలో కలుగుతాయి. ఈరోజు మనం ఆయన గద్దింపును మనం వినట్లేదు కాబట్టి ఆ యొక్క భయము, భక్తి లేక ఆయన తట్టు మనము తిరగలేని వారిగా మనము ఉంటున్నాం. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఎప్పుడు? మీరు నా గద్దింపు విని నా తట్టు తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. ఎప్పుడు? దేవుని తట్టు మనము, ఆయన గద్దింపు తట్టు మనం తిరిగితే ఆయన ఆత్మని మన మీద కుమ్మరిస్తాడు, ఆయన ఉపదేశాన్ని మనకి తెలియజేసే దేవుడిగా ఉంటున్నారు. మరి ఈరోజు మనం నిజంగా ఆయన తట్టు తిరిగి ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మని పొందేవారుగా మనము ఉంటున్నామా? ఆయన యొక్క ఉపదేశాన్ని మనము పొందేవారుగా ఉంటున్నామా? మనం ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆయన తట్టు తిరగకపోతే, ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపకపోతే, ఆయన ఉపదేశము మన దగ్గర రాకపోతే, ఈరోజు దేవుడు ఏమంటున్నా అంటే, నేను గద్దింపగా లోబడకపోతే కాబట్టి
కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. ఈరోజు దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేస్తున్నాము? వినలేదు. ఎవరు వినలేదు? ఇందాక మనం చెప్పుకున్నట్టు సొలొమోను రాజు కానీ, సౌలు రాజు కానీ, కయీను కానీ, ఇస్కరేతు యూదా కానీ, ఇలాగ ఎవరు కూడా దేవుని గద్దింపును వినలేకపోయారు. వారు అలాగే మీరు ఉంటున్నారా? అయితే చూడండి, నేను ఏం చేస్తానంటే మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. మనకు అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నవ్వుతాడు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మనకు అపాయం వచ్చినప్పుడు నవ్వుతారు, మనకు భయం వచ్చినప్పుడు అపహాస్యం చేస్తారు. ఇందాక దేవుడు ఏమన్నారు? అపహాసకులారా మీరు ఎంతకాలము అపహాస్యము చేసేదారు అని దేవుడు ప్రశ్నించినప్పుడు, ఈరోజు అదే అపహాస్యం ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నారు? మనకు భయము కలిగినప్పుడు, మనకు అపాయం వచ్చినప్పుడు. నిజంగా మనకి ఈ లోకంలో మనకు ఒక భయం కలిగినప్పుడు, మనకు ఒక అపాయం వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. ఆయన యందు మోకరించి ప్రాధేయపడేవారిగా ఉంటున్నాం. అలాంటి సమయంలో మనకు అపాయం వచ్చినప్పుడు, మనకి భయం వచ్చినప్పుడు, ఒకవేళ దేవుడు నవ్వితే, అపహాస్యము చేస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఏమైపోతాం? ఈ లోకంలో దేవుడే మన ప్రార్థన వినకపోతే, దేవుడే మన మొర వినకపోతే, ఈ లోకంలో మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితిని చూసి దేవుడు నవ్వితే మనం ఈ లోకంలో మనం ఏమైపోతాం? ఈరోజు వేరే వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు మన పరిస్థితిని చూసి నవ్వితే మనం దాన్ని లెక్క చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ఈ లోకం కలిసి చూసి, ఆ లోకస్తులు కలిసి చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ నిజంగా ఈరోజు దేవుడే మనల్ని చూసి నవ్వి అపహసిస్తే మనం ఈ లోకంలో మనం ఏమైపోతాం? మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఆయన మాట విననొల్లకపోయినప్పుడు, ఆయన గద్దింపుకి తిరగనప్పుడు, దేవుడు మనకు భయము అపాయము వచ్చినప్పుడు నవ్వేవారిగా ఉంటున్నారు. అలాగే భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మనకు అపాయము, భయము, దుఃఖము, కష్టము ఇవన్నీ వచ్చినప్పుడే మనకి ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు. ఇవన్నీ వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరకు వస్తాం. మిగతా సమయంలో ఈ లోకంలో అల్పకాల సంతోషంలో మనం ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడేమో నవ్వుతూ ఉంటాము, మరి అప్పుడేమో దేవుని మాట వినము, దేవుని గద్దింపుకు లోబడము, ఆయన చెయ్యిని పట్టుకోము, ఆయన మార్గంలో నడవము. ఎప్పుడైతే మనకి తుఫాను వలె మరి మనకి అపాయం వచ్చినప్పుడు, భయము వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తాడు? దేవుడు గుర్తుకొస్తారు. అప్పుడు వచ్చి మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండాను. అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి, ఎప్పుడైతే మీకు కష్టము, బాధ, దుఃఖం ఇవన్నీ వచ్చి అప్పుడు వచ్చి నా దగ్గర మొరపెడతారో, అప్పుడు నేను మీ ప్రార్థనను వినను, మీకు ప్రత్యుత్తరం ఇవ్వను. ఎందుకంటే నేను గద్దించినప్పుడు మీరు నా తట్టు తిరగలేదు, మీరు నా ధర్మశాస్త్రం చదవలేదు, నా బోధన వినలేదు, త్రోసిపు చేశారు. కాబట్టి ఈరోజు నేను కూడా మీ యొక్క ప్రార్థనను మీ మొరకు నేను ప్రత్యుత్తరం ఇవ్వను అని దేవుడు ఖండితంగా ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా మనము సౌలు వలె, సొలొమోను వలె, కయీను వలె, మరి ఇస్కరేతు యూదా వలె మనం ఉన్నామా? ఆయన గద్దింపుకు లోబడని వారిగా మనం ఉంటున్నామా? ఆయన గద్దించినప్పుడు మనం విననలో వారిగా ఉంటున్నామా? నిజంగా మనము క్రైస్తవులుగా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆయన స్వాస్థ్యముగా, ఆయన బిడ్డలుగా మనం ఏర్పరచుకున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనము విడిచిపెట్టిన వారిగా ఉన్నామా? ప్రార్థించటం మానేవారిగా ఉన్నామా? ఆయన మార్గంలో నడవకుండా ఈ లోకమైన మార్గంలో మనం నడిచేవారు ఉన్నామా? నిజంగా మనలో ఎలాంటి మార్గములు ఉన్నాయి? దేవునికి విరోధమైన, హేయమైన, అసహ్యమైన మార్గాలు మనలో ఉన్నాయేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా ఆయన గద్దిస్తున్నారు, వాక్యం ద్వారా గద్దిస్తున్నారు, బోధలో గద్దిస్తున్నారు. మరి వాక్యము మరి సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో మరి గద్దింపు ఉంది. ఆ గద్దింపును మనం గ్రహించగలుగుతున్నామా? నిజంగా
ఈ లోకము పాపము, ఈ లోకంలో మనం నివసించినప్పుడు ఈ పాపము మనం అంటుకోకుండా మనము దేవుని యొక్క ప్రార్థన కంచె మన చుట్టూ ఉంచుకోవాలి. మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెట్టాడో సౌలు రాజు, సొలొమోను ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెట్టారో దురాత్మల వాళ్ళలోనికి వచ్చేసినాయి. ఈరోజు మనము ప్రార్థన విడిచిపెడితే మనలో కూడా ఈ లోకంలోనే దురాత్మ మన దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుని గద్దింపు మనం వినలేకపోతాము, దేవుని మార్గంలో నడవలేకపోతాము, ప్రార్థన చేయలేని వారంగా ఉంటాము. సమస్తం ఎరిగి దేవుని విడిచిపెట్టిన వారం అయితే మరి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే వారిగా మనకి ఉంటున్నారు. మరి ఈరోజు మనం భయం కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. మరి ఆయన సన్నిధానంలో నిలబడి ఆయనకి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో ఏదో కష్టమో, బాధో, భయమో, అపాయమో వచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో మొరపెట్టడము కాదు, దివారాత్రం ఆయన వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆయన వాక్యానికి వెలుగై మనం ఉండాలి. ఆయనకి సువార్త సైనికుల వలె మనం ఉండాలి. అలాంటి వారిగా మనల్ని దేవుని మరి ఎన్నిక చేయాలంటే ఆయనకి ఇష్టంగా మనము బ్రతికే వారిగా మనము ఉండాలి. ఈ రోజు నుంచి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ప్రవర్తన, మన యొక్క క్రియలు, మన యొక్క కార్యాలు మనకి నీతిగా ఉన్నాయేమో, నీతి కార్యాలుగా ఉన్నాయేమో, అవి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలగే ఉన్నాయి. అవి తీసి పారేస్తాడు దేవుడు. ఆయన సన్నిధానంలో నుండి తీసివేస్తాడు. ఒకవేళ మన ప్రార్థనలు ఆయన పాద సన్నిధిలో చేరకపోతే, ఒకవేళ ఆయన మనని ఆయన సన్నిధానంలో నుండి త్రోసివేసేస్తే మన పరిస్థితి ఏంటి? ఈ లోకంలో మనం ఏమైపోతాం? మనం ఎట్టివారము ఈ లోకంలో? ఆయన ఒకవేళ మనం చూసి నవ్విన వాడైతే అయితే మనము ఈరోజు మన పాపాన్ని మనం ఒప్పుకుందాం. మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము తెలుసో తెలియకో మేము ఈ పాపం చేసాం. ఒకవేళ తెలిసి చేసేదైతే మమ్మల్ని క్షమించండి, తెలియక చేసినా మమ్మల్ని క్షమించండి అయ్యా, నీకు విరోధంగా మేము పాపం చేసాం, నీకు ఆయాసకరమైన అసహ్యమైన మార్గాలు మాలో ఉన్నాయ్యా, మాకు తీసివేసేయండి తండ్రి. నిజంగా తండ్రి నీకు సేవకులుగా, నీ సువార్త సైనికులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి అయ్యా, నీ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించే శక్తిని మాకు దయచేయండి తండ్రి అనే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇహలోకమైన అవసరతలు మనకి దేవుడు తెలుసు. నీకు అక్కరగున్నవి ఏవో నేను ఎరిగి ఉన్నానన్న ఆ దేవుని మాట మనం తెలుసుకొని ఈరోజు మనని ఏం అడగమంటున్నాడు? అడుగుని మీకు ఇయ్యబడును అంటే ఏం అడగమంటున్నారు? లూకా సువార్త 11వ అధ్యాయంలో మరి ఏం అడగమంటున్నారంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మను అడగమంటున్నారు. ఆ పరిశుద్ధాత్మను అడిగినప్పుడు నిశ్చయముగా నేను నీకు అది అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఏమి వెతకమంటున్నాడు? మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి అంటున్నాడు. నిజంగా ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారిగా ఉంటున్నామా? ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వెతికే వారిగా ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయం అనే తలుపులు ఆయన తట్టుతున్నప్పుడు ఆ హృదయం అనే తలుపులు మనం తీసేవారిగా ఉండాలి. అవును, మరి ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు మరి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మనము తీసివేసి ఆ యొక్క మార్గాన్ని సరళం చేసి మన హృదయంలోనికి దేవుని ఆహ్వానించి మన హృదయంలో ఆయనకి సింహాసనం వేసి ఆయన్ని ఆసీనుడిగా చేసేవారుగా మనం ఉండాలి. నిజంగా యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యాయీరు ఇంటికి వచ్చినప్పుడు ఆ మార్గంలో గొల్లు చేసేవారు, రోదన చేసేవారు ఎంతో మంది ఉండగా వారిని తీసేయమన్నాడు దేవుడు. వీరిని తీసేస్తే కానీ యాయీరు నేను ఇంట్లోకి రాలేను, నీ కుమార్తెకి జీవం ఇవ్వలేను అన్నప్పుడు నిజంగా ఈ రోజు కూడా మన యొక్క హృదయంలోకి ఆయన రావటానికి మన హృదయంలో మార్గాలన్నీ కూడా తీసివేయాలి. తీసివేసినప్పుడే దేవుడు మన హృదయంలోనికి వచ్చి మనలోని జీవాన్ని నింపే దేవుడు మనకున్నాడు. మనల్ని క్షమించే దేవుడు ఉన్నాడు, మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. అయితే ఈరోజే మనము మన పాపాలని ఒప్పుకొని మనం దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుందాం. ఆయన సన్నిధానంలోని త్రోసివేయక ముందే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన కాళ్ళు ఆయన పాదాలు పట్టుకొని ఆయన యందు మనం ప్రాధేయపడేవారుగా మనమందరం కూడా ఆయన యొక్క సువార్తకి సైనికులుగా ఈ లోకంలో ఒక జీవపు వెలుగు కలిగి ఆయన నామాన్ని ప్రకటించే బిడ్డలుగా అట్టి శక్తిని ఈ లోకంలో మనందరికీ దేవుడు దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా తండ్రి దేవా, మీరు మీ యొక్క సన్నిధానంలో నన్ను నిలవబెట్టుకొని మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించడానికి అయా మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా వ్యర్థమైన మాటలు మాట్లాడినట్టయితే నన్ను దయతో క్షమించండి అయ్యా. వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నూరంతలుగా ఫలించలాగిన మీ కృపను దయచేయండి. వాటి వినువారులా కాకుండా తండ్రి దేవా వాక్యం అనే వాక్యానుసారమైన ఆ మార్గంలో, నీతి మార్గంలో నడిచే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా. నిజంగా తండ్రి దేవా మీకు విరోధమైన
హేమైన మార్గంలో మేము నడుస్తున్నామా, మీ గద్దింపును వినలేకపోయామా, మీ బోధన విడిచిపెట్టామా అయా తండ్రి, అయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. అయా మమ్మల్ని క్షమించండి యేసయ్యా. మీ పాదాలు పట్టుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం తండ్రి దేవా. అయా మొరపెడుతున్నాం, మా మొర ఆలకించండి అయ్యా. అయా తండ్రి, ఇదే తండ్రి రక్షణ దినం తండ్రి. అవును తండ్రి, ఈరోజే మీ పాదాలు పట్టుకొని మేము ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. అయా క్షమించే దేవుడి, కృపామయుడివి, దయామయుడివి అయా, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పాపాలని క్షమించండి తండ్రి. మా పాపాలని, మా అతిక్రమాలని, మా దోషాలని మేము సమస్తాన్ని ఒప్పుకుంటున్నాం యేసయ్యా. అయా మమ్మల్ని క్షమించండి అయా. నీకు ఇష్టలుగా బ్రతికే శక్తిని మాకు ప్రతి ఒక్కరికి కూడా అయా దయచేయండి అయ్యా. నీకు ప్రియమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి కూడా దయచేయమని వేడుకుంటూ, ఏర్పాటు చేయబడి గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, త్వరలో రానేనున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.